హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలు. నేను ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. ఏమాత్రం చేదు లేకుండా ఇలా చేస్తే ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక అర కేజీ కాకరకాయలు తీసుకుని పైన గ్రీన్ కలర్ అదంతా పీల్ చేసి లోపల గింజలు కూడా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ఫ్రై బాగా త్వరగా ఏగుతుంది. చూసారు కదా, ఇలా ముక్కలు బౌల్లోకి తీసుకుని ఒక స్పూన్ ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల కాకరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. అలాగే చేదు కూడా తగ్గుతుంది. ఇప్పుడు కాకరకాయ ముక్కలు పక్కన పెట్టుకుని బాండీ పెట్టుకుని గ్యాస్ వెలిగించుకుని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ మినప్పప్పు అలాగే 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు దినుసులు కూడా వేసి కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి ముక్కలు వేసుకుని కొంచెం పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు బాగా పిండితే వాటర్ వస్తుందండి. ఉప్పు వేసి ఉంచాం కదా, ఇందులో వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇలా బాగా స్క్వీజ్ చేసి ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈలోపు మనం ఒక బౌల్ నువ్వులు తీసుకుని గ్యాస్ వెలిగించుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయ్యేలాగా నువ్వులు బాగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 10 ఎండుమిరపకాయలు కూడా తీసుకుని బాగా ఫ్రై చేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇవి రెండు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పొడి మీకు 2-3 మంత్స్ నిలవ ఉంటుందండి. ఏ ఫ్రైలో అయినా సరే లాస్ట్లో యాడ్ చేస్తే ఒక స్పూను చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదు, బయట ఉంచినా సరే పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై కూడా వేగిపోయి ఉంటుంది, చూసారు కదా, క్రిస్పీగా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్లు నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. చేదు కూడా ఏమీ ఉండదు. ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి టేస్ట్ చూస్తే నచ్చుతుంది. అలాగే ఈ ఫ్రైని రైస్తో, రోటీతో కాంబినేషన్గా తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.